హలో నమస్తే. నేను మీ ప్రసాద్. ఈరోజు ముఖ్యంగా చాలామందికి ఏదైతే తమ టార్గెట్లు నిర్ణయించుకోవటం జరుగుతుంది కానీ ఆ టార్గెట్ కోసం శ్రమించడానికి మాత్రం సాహసించట్లేదు. అంటే సాహసించట్లేదంటే వాళ్ళు ఏదైతే టార్గెట్ ఉందో దానికోసం నిరంతరం శ్రమించగలగాలి. శ్రమించగలిగిన నాడే వాళ్ళ టార్గెట్ని రీచ్ అవ్వగలుగుతారు. ఇప్పుడు యువతలో చూసుకున్నా లేదు ఎవరైనా సరే నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే వాళ్ళు టార్గెట్స్ ఏదైతే ఫ్యూచర్ కోసం చాలా చాలా ప్లాన్స్ చేసుకుంటున్నారు కానీ ఆ ప్లాన్స్కి తగ్గట్టుగా ఎవరు కూడా ముందుకి వెళ్ళట్లేదు. ఎందుకు అంటే భయం. ఇది నేను స్టార్ట్ చేస్తే ఆగిపోతుందేమో అనే భయం, నేను ముందుకు వెళ్ళలేమనే భయం, ఎవరికి వారుగా వాళ్ళు బ్యాక్ అవుతూ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అనేటట్టు ఉండిపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు అంటూ శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించిన ఒక రచనని మీ ముందు ధైర్యానికి స్థైర్యానికి ఉంచుతున్నాను. అది మీకు బాగా ఉపయోగపడగలదు అనుకుంటున్నాను. అదేంటి అంటే, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి, విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయమురా, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి. ఎప్పుడు నువ్వేదైతే అనుకుంటున్నావో, నువ్వు మనసులో ఇది చెయ్యాలి అనుకుండేది ఏదైనా సరే దానికోసం నిరంతరం శ్రమిస్తూ ముందుకు పో. దానికోసం నేను బ్యాక్ అయ్యి ఓడిపోతున్నానని మాత్రం అంగీకరించొద్దు. ఏదైతే నువ్వు ముందుకు పో, నీ దానికోసం నువ్వు టార్గెట్ చేసుకున్న దానికోసం ముందుకు పో. ఎప్పుడూ ఒప్పుకోవద్దు ఓటమిని. ఏదైతే ఓర్పు లేకుండా ఉండకు. నీకు ఏదైతే ఓర్పు సహనం ఉంటేనే నువ్వు ముందుకు పోగలవు. నువ్వు ఏదైతే టార్గెట్ అనుకున్నావో దానికోసం ముందుకు పోగలవు. విశ్రమించవద్దు ఏ క్షణం, ఎప్పుడు కూడాను ఆగిపోవద్దు. తర్వాత చేద్దాంలే, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే. ఇది కూడా చాలా మందికి ఒక బ్యాడ్ హ్యాబిట్గా మారిపోయిందండి. ఏంటి అంటే, ఏదైతే ఈ క్షణం అనుకున్నది ఈ క్షణం చేసేయండి, రేపటి పరిస్థితులు ఎలా మారుతాయో తెలియదు. కానీ చాలా మంది ఈ పోస్ట్ పోన్మెంట్స్తో ఏదైతే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, వచ్చే నెల చేద్దామని ఏదైతే మనం అనుకున్న దానికి అప్పుడు అడ్డంకులు వేసుకుంటూ అక్కడే ఆగిపోతున్నాం. కానీ ఈ క్షణం నీ మనసులో అనిపించిందంటే దానికోసం నువ్వు శ్రమిస్తూ ఎంత తక్కువ టైం తీసుకోగలిగి నువ్వు ఆ పనిని చేయగలిగితే అది నువ్వు ముందుకు పోగలుగుతావు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ప్రముఖ సినీ గేయ రచయిత. ఆయన కోసం నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన చాలా రచనలు, చాలా పాటలు ప్రజలకి అడిగేవిగా, ప్రశ్నించేవిగా, ఇండైరెక్ట్గా బుద్ధి చెప్పేవిగా ఉంటాయి. మనల్లోని చాలా మందికి ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా ఉంటాయి. ఆయన రచనలు చాలా బాగుంటాయి. మనం అది ఆయన రాసేవి ఏవైతే ఉన్నాయో చాలా పాటలు, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అది ఎలా ఉంటుందనంటే మనకి ఎక్కడో పొడుస్తూ ఉంటుంది. అరే మనం తప్పు చేస్తున్నామేమో, సరిదిద్దుకోవాలేమో. అలాగనే ఏదైతే ఇట్లాంటి రచనలు చాలామంది రాసిన కవులు రాసినవి మనం చదువుకోగలిగితే కొన్ని కొన్ని సమయాల్లో మనకి అవి సపోర్ట్ని ఇస్తాయి, ఆత్మస్థైర్యాన్ని ఇస్తాయి. ప్రతి క్షణం కూడా మనం పుట్టిన నుంచి చచ్చేంత వరకు పెయిన్సేనండి. అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు. ప్రతి క్షణం కూడా ఏదైనా మనం కోరుకున్నది జరగలేదంటే నొప్పి, ఏదైనా సరే మనం అనుకున్న టార్గెట్కి రీచ్ అవ్వలేమంటే నొప్పి, ఇంకా అనేక విధాలుగా మానసికంగా ఇబ్బంది పడతాం. నొప్పి లేని నిమిషమేది, జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా. నొప్పి లేని నిమిషం ఏదయ్యా? ప్రతి క్షణం పుట్టిన నుంచి చచ్చేంత వరకు నొప్పే. ప్రతి క్షణం కూడా నొప్పే, బాధే. అదే నేను మీకు చెప్పాను కదా, మానసికంగా అయినా అవ్వచ్చు, శారీరకంగా అయినా అవ్వచ్చు. నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. నిత్య ఘర్షణయ్య. ప్రతి క్షణం స్ట్రగుల్ స్ట్రగుల్ స్ట్రగుల్. ప్రతి క్షణం కూడా నువ్వు స్ట్రగుల్ అయ్యి ముందుకు పోతేనే నీ జీవితం ముందుకు సాగుతుంది, హ్యాపీగా సాగుతుంది. స్ట్రగుల్స్ లేకపోతే ఏదీ లేదు. కాబట్టి ప్రతి స్ట్రగుల్ని నువ్వు
ఈజీగా తీసుకొని దాన్ని అధిగమించడానికి ట్రై చేయగలిగితే వెంటనే నీకు మంచి ఉంటుంది, నువ్వు సాధించగలుగుతావు, అట్లా ముందుకు పోగలిగి నీకు ఏదైతే గట్టిగా శరీరం ఉంది, చేతులు పనిచేస్తున్నాయి, కాళ్ళు పనిచేస్తుంది, నీకు ఆలోచించే శక్తి భగవంతుడు ఇచ్చాడు. దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యముండునా. అయ్యా, నీకు నెత్తురుందయ్యా, సత్తు ఉంది, నువ్వు గట్టిగా ఉన్నావు, నువ్వు ఏదైతే అనుకుంటున్నావు దానికోసం శ్రమించు, నువ్వు ఇంకా చతికిల పడిపోలే, నువ్వు ముందుకు పో. ఏదైతే నువ్వు అనుకున్న దానికోసం ఇదే నీ సైన్యం, ఇంతకన్నా సైన్యం ఇంకేముంటుందయ్యా. నెత్తురుంది, సత్తు ఉంది, నీ దేహం బాగుంది, ఇంతకన్నా సైన్యముండునా. నువ్వు ఏదైతే టార్గెట్ చేసుకున్నావో ఆశ ఉంటుంది చూడు, ఏదైతే నాకు ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది, డ్రీమ్ ఏదైతే ఇలా చేస్తాను, నాకు అది జరిగితే నేను ఇంత హాయిగా ఉంటాను, ఆశ, ఆ ఆశే నీకు అస్త్రం. నీకు శ్వాస ఉంది, కదిలిపో, ముందుకు పో. ఆశ నీకు అస్త్రమవును, శ్వాస నీకు శస్త్రమవును. ఇంతకంటే ఏముందయ్యా నీకు. ఆశతో ముందుకు పో. నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటే జరగనిదంటూ ఏదీ లేదు. చూడు, అంత పెద్ద విశాల విశ్వంలో ఒక చిన్న గువ్వ పిల్ల రెక్కలు ఊపుకుంటూ వెళ్ళిపోతా ఉంది. అలాగే పెద్ద సముద్రం, చాలా పెద్దదైన సముద్రం, అందులో చేప పిల్ల తన మొప్పలు ఊపుకుంటూ ఈదుకుంటూ వెళ్ళిపోతుంది. అంతకంటే నీకు నింగి ఎంత పెద్దదైన రివ్వు మన్న గువ్వ పిల్ల రెక్క ముందు చిన్నదేనురా, సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా. నువ్వు ఏదైతే ఉందో పిడికిలు బిగించి ఉరుములు ఉరిమేలా శబ్దం వచ్చేలా గట్టిగా నువ్వు బల్లను గుద్ది గట్టిగా అనుకో, నేను ఖచ్చితంగా ముందుకు పోగలను, నేను ఏదైతే చేయగలను అని ముందుకు పో. ఏదైతే యుద్ధ వీరుడు అశ్వమెక్కి తన యుద్ధ ప్రదేశంలో ఇటు అటు తిరుగుతూ కత్తులతో తను చంపుతూ ముందుకు పోతాడో, అలాగే నీ ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయం అనే అశ్వం ఎక్కి స్వారీ చేస్తూ నలుదిక్కులా పోయి నువ్వు అనుకున్నది ఏదైతే ఉందో అది సాధించు. దిక్కులు పిక్కటిల్లేలా నువ్వు గట్టిగా కొట్టి అనుకో. అంటే కవి అనేది, నువ్వు గట్టిగా అనుకొని ముందుకు పోతే నీకు ఎవరూ అడ్డేది లేదు, నలువైపులా పో, నాలుగు దిక్కులా తిరుగు. అలాగనే త్రివిక్రముడు అంటే వామన అవతారంలో ఆ 3 అడుగుల కోసం అంటే ముల్లోకాలని ఆక్రమించేస్తాడు. సో అలా వామనుడు ఏదైతే ముల్లోకాలు ఆక్రమించేశాడో, తను మొత్తం ప్రపంచమంతా ముల్లోకాలు తనది చేసుకున్నాడో, ఏదైతే నీ ప్రయత్నం కోసం ప్రయత్నించి ముల్లోకాలు వామనుడు అడుగు వేసినట్టు వెళ్ళు, అంటే ప్రపంచం అంతా తిరుగు, కానీ ఏదైతే నీకు విజయం కోసం మాత్రం నువ్వు శ్రమించడం మాత్రం మర్చిపోకు. అలాగనే ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తాడు, ఈవినింగ్ వెళ్ళిపోతాడు, అలాగనే మొదటి రోజు ఉదయిస్తాడు. ఎంతసేపు అండి చీకటి ఉంటుంది, ఎంతసేపు అలాగనే వెలుతురుంటుంది. కష్టం ఎంతసేపు ఉంటుందండి, అలాగనే సంతోషం కూడా ఎక్కువసేపు నిలవదండోయ్. మనం ఆలోచించవలసింది ఏంటంటే, చీకటి రాత్రి ఎలాగైతే సూర్యుడు మింగడానికి నిశిరాత్రి సాయంత్రం అనేది ఏ విధంగా ఉంటుందో, అలాగనే ఎంతసేపు నిశి ఉంటుంది, నిశా విలాసం ఎంతసేపు, ఆ నిశిరాత్రి యొక్క విలాసం ఎంతసేపు. మరలా ఏదైతే సూర్యుడు అగ్గి ఉండలా మారి ఏదైతే సముద్రం మింగాలని ట్రై చేస్తే మింగలేకపోతుంటే ఆ సముద్రంపై ఊగిసలాడుతూ మరలా అది మింగలేకపోయిందని చెప్పేసి అనేసి మరుసటి రోజు తూరు పింట తేలుతుందంట, వెలుతురు వచ్చేస్తుంది. సూర్యుడు కూడా ఎక్కువసేపు అట్లా ఉండడు, వెలుతురు వచ్చేస్తుంది. నిశా విలాసం ఎంతసేపురా, ఉషోదయాన్ని ఎవ్వడా పురా.
కాబట్టి ఆలోచించండి మిత్రులారా, ఖచ్చితంగా మీరు ఏదైతే ప్రతిదీ కూడా చీకటి వెలుగు బాధ సంతోషం ఇవన్నీ పక్కపక్కనే ఉంటాయి, ఏది శాశ్వతం కాదు. ఖచ్చితంగా మన ప్రయత్నం నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటే మన జీవన శైలి అనేది మన ప్రయత్నాలు బట్టే ఆధారపడి ఉంటుంది. మనం ముందుకు పోవటానికి మనం నిరంతరం శ్రమిస్తూ ఉండాలి. ఆల్ ది బెస్ట్.